బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి యేనుమల రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెక్రటరియట్లో సంబంధిత విభాగాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లలో రైతు నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై అధికారులతో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెక్రటరియట్లో సంబంధిత విభాగాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లో రైతు నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ప్రస్తుతం వేసవికాలం అందరికీ తెలుసు, తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా తాగునీటి ఇబ్బందులపై ఉన్న పరిస్థితి వాస్తవం. దీని గురించి రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు, దిశానిర్దేశం చేయబోతున్నారు అధికారులకు? లక్ష్మీనాథ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు సచివాలయంలో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఇటు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన మరొక అంశమైనటువంటి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశమైనటువంటి నీటి సమస్యకు సంబంధించినటువంటి వాటిపైన రెండింటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమీక్ష సమావేశంలో శ్రీ శాంతకుమారి తదితర సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి అయితే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు నీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశం పైన ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బంది రావద్దని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు సిఎస్ కూడా నిన్న కూడా మొన్న కూడా రెండు రోజులుగా వరుసగా, అంటే ఒక 2-3 రోజులుగా సమీక్ష సమావేశాలు సిఎస్ కూడా ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఈ రోజు మరొకసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు ఈ యొక్క సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో ఇప్పటికే నీటి సమస్యను పరిష్కరించడం కొరకు ఎక్కడ కూడా తాగునీటికి సమస్య రావద్దని చెప్పేసి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల ప్రత్యేక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫండ్ నుండే 1 కోటి రూపాయలను ప్రతి నియోజకవర్గంలో ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు 140 కోట్ల రూపాయల ఫండ్ ను కూడా విడుదల చేయడంతో ఎక్కడ కూడా నియోజకవర్గాల్లో కూడా మంచినీటి ఎద్దడి రావద్దని చెప్పేసి ఇటు ప్రభుత్వం, అధికారులు కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉండడంతో ఇప్పటికీ దీనికి సంబంధించిన దానిపైన ఇటు అధికారులు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు, ఇటు జిల్లా అధికారులు కూడా గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్ళి అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఎక్కడ కూడా ఈ యొక్క సమస్య రాకుండా ఎక్కడైతే సమస్యలు ఉంటే అక్కడ పరిష్కారం చేయాలని చెప్పేసి ఇప్పటికే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఎక్కడెక్కడైతే చిన్న రిపేర్లు ఉంటాయో, లేకపోతే బోర్లు ఎక్కడైతే ఖరాబ్ అయి ఉంటాయో వాటన్నిటిని కూడా బాగు చేయించి అవసరమైతే ఎక్కడైతే నీటి వనరులు ఉంటాయో, ఇటు చెరువులు కానీ లేకపోతే జలాశయాలు కానీ ఎక్కడున్నా కానీ వాటిని ఉపయోగించుకొని గ్రామాలలో కానీ, ఇటు అటవీ ప్రాంతాలలో కానీ, లేకపోతే ఆదివాసీ పల్లెల్లో కానీ ఎక్కడ కానీ, ఇటు జంట నగరాల్లో కానీ ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా ఉండేందుకైతే ఇటు చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ రోజు ఈఎన్సీలో భేటీ కావడం జరిగింది. దాంతో పాటుగా ఇటు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో నీటి ఒప్పందం మేరకు ఈ తెలంగాణ నీళ్ల సమస్యను కూడా పరిష్కరించేందుకు 8.5, అదేవిధంగా ఇటు ఆంధ్రకు 5.5 చొప్పున ఇటు నీటి వాటాలను కూడా టీఎంసీలను ఇటు ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. దీంతో ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే ఈ నీటి వనరులను ఉపయోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, ఈ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కానీ లేదా సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా సమస్య రావద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఈ యొక్క కృష్ణా జలాలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రంగనాయకమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ వీటిని కూడా ఉపయోగించుకొని ఈ యొక్క జలాశయాలను ఉపయోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా ఉండేందుకైతే తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో కొంతమంది లైన్మెన్లు అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు కొన్ని ప్రాంతాలకు నీళ్లను ఎక్కువగా వదలడం, మరికొన్ని ప్రాంతాలకు నీళ్లను వదలకపోవడం లాంటి వాటిపైన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దానిపైన దృష్టి ఇప్పటికే ప్రభుత్వం సారించింది. దీనిపైన సిఎస్ కూడా సీరియస్ గా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే
ఈ యొక్క ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు, వాళ్ళని గుర్తించేటువంటి పనిలో ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మంచినీటి సమస్య రాకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చేస్తుంది. మరొక వైపు ఇటు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలను, అంటే గత ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా కొనుగోలు ఈ సమయాన్ని కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. కానీ మార్చి 25 నుండి ఈ ప్రభుత్వం అయితే కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించడం నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా రైతులు ఇప్పటికే జనగంలో వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి ట్రేడర్లను అంటే మరొకసారి కూడా దీంట్లో ఈ యొక్క వ్యాపారం చేస్తున్నటువంటి వడ్ల వ్యాపారం చేస్తున్నటువంటి వీళ్ళందరిపైన లైసెన్స్ రద్దు చేసేటువంటి ఒక చర్యలకు పాల్పడ్డది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రైతులను ఎవరైతే మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎక్కడ కూడా మద్దతు ధర తక్కువ ఎవరైనా అమ్మినా కానీ ఎవరైనా కొనుగోలు చేసినా కానీ వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొనుగోలులో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు గోనె సంచులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 18 కోట్లకు పైగా గోనె సంచులు అవసరం ఉండగా 14 కోట్లకు పైగా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీల ద్వారా కానీ లేకపోతే ఇటు కార్పొరేషన్ల ద్వారా కానీ వీటి సహకార సంఘం ద్వారా కానీ వీటి ఎక్కడ కూడా ఈ యొక్క ఓట్ల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది రావద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. అన్ని ఏర్పాట్లను చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ యొక్క సమీక్ష సమావేశాల్లో కూడా దీనిపైన విధి విధానాలు, దానికి సంబంధించినటువంటి పనితీరు, తీరుతెన్నులు ఏ విధంగా జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనే దానిపైన ఈ సమీక్ష చేస్తా ఉన్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాబాబు.